లోకంలో చాలా మందికి విస్తారమైనటువంటి డబ్బు ఉంది, కానీ మనశ్శాంతి లేదు, సంతోషం లేదు, ఆదరణ లేదు, ఆనందం లేదు, ధైర్యం లేదు, భయం గుప్పెట్లో బతుకుతున్నారు. కానీ విస్తారమైన డబ్బు లేకపోయినా దేవుని బిడ్డల దగ్గర సంతోషం ఉంది, సమాధానం ఉంది, ఆదరణ ఉంది, ధైర్యం ఉంది. ఎందుకుంది అంటే వారి దగ్గర దేవుడు ఉన్నాడు. మరి లోకంలో డబ్బును ప్రేమించి డబ్బు కోసం వెంపర్లాడి డబ్బును కుప్పేసుకుని డబ్బునే వెతికినటువంటి వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, కానీ దేవుడు లేడు. కాబట్టి డబ్బుతో వాళ్ళు అన్ని సమకూర్చుకున్నారు, కానీ వాళ్ళు వెతికిన ఆనందం, సంతోషం, సమాధానం, నెమ్మది, ప్రశాంతత, ధైర్యం అనేది వాళ్ళకి దక్కల. అందుకే పేరు గాంచినటువంటి, ప్రఖ్యాతి గాంచినటువంటి వ్యక్తులు సైతం ఉరులేసుకొని తెచ్చారు, ఆత్మహత్యలు చేసుకొని తెచ్చారు. కావాలంటే మీరు బాగా ధనవంతులు ఎంక్వైరీ చేసి చూడండి. కుప్పలు కుప్పలు పైసలు ఉన్నాయిగా, బాగున్నావా అని అడగండి. సాయంత్రానికి మంది వేసుకొని పండుకోవాలాడు, లేకపోతే నిద్ర రాదు, లేకపోతే నిద్ర మాత్రాన మింగాల. ఏమండి, మొట్టమొదట మనుషుల మీదికి మన హృదయం వెళ్ళిద్ది అని చెప్పా. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరి హృదయం ఎవరు చుట్టూ తిరుగుతుందో, ఎవరో ఆ పిచ్చిపాట్లు పాడుకుంటున్నారో ఒకసారి ఆలోచించుకొని సరి చూసుకోండి. క్లియర్గా చెప్తున్నా. ఎవరన్నా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేసింది అనుకో, ఈ అమ్మాయి దేవుని మందిరంలో కూర్చున్నా సరే వాడే కనపడుతుంటాడు. ఆఖరికి మోకాళ్ళుని ప్రార్థన చేసినా సరే, ప్రభా వాడిని నాకు భర్తగా ఇత్తండి, స్తోత్రం, హల్లెలూయా 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 హల్లెలూయా. ఇప్పుడు ఈమెకి దేవుడు ఎవరు? ఎవడిని లవ్ చేసిందో వాడే. అలాగే ఒకడు ఉంటాడు, ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు, వాడు ఎక్కడ కూర్చున్నా సరే ఆ అమ్మాయి కావాలా, అమ్మాయి కావాలా, అమ్మాయి. ఇప్పుడు వీడికి దేవుడు ఎవరు? యేసయ్య కాదు, అమ్మాయి. సిస్టర్ వింటున్నావా? ఎవరు దేవుడు? యేసయ్యా, అమ్మాయా? వీళ్ళు లవ్ చేసిన అమ్మాయి దేవుడి దగ్గరికి వచ్చి మోకాళ్ళు వేసి కూడా, ప్రభా అమ్మాయితో నా పెళ్ళి అయ్యేటట్టు చేస్తాడు. మళ్ళీ వీడు కూడా ఆరాధన చేస్తాడు. అన్ని మనం చేసే పనులని ప్రార్థన చేద్దామంటే ప్రార్థన చేస్తాడు, హల్లెలూయా అంటే హల్లెలూయా అంటాడు, ఆరాధన చేస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ హృదయం నిండా మాత్రం ఆ అమ్మాయే ఉంటుంది. దీన్ని ఏమని చెప్పొచ్చు అంటే, వీని హృదయం ఎటు తిప్పుకున్నాడు? ఒక శరీరి. శరీరులను తనకు ఆధారము చేసుకొని నరులను ఆశ్రయించి యెహోవా మీద నుండి తన హృదయమును తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. వచ్చిందేమో రారాజు జీవము గల దేవుని సన్నిధికి, అడుగుతుందేమో అల్ప ప్రాణిని గుచ్చి. వచ్చిందేమో జీవము గల దేవుని సన్నిధికి, ఆలోచిస్తుందేమో అల్పుడైన ఒక నరుని గురించి లేదా నారీ గురించి. నేను చెప్పే మాటలు మీకు ఖచ్చితంగా ఎక్కడో చోట టచ్ అవుతాయి. నీ హృదయం ఎవరి గురించి ఎక్కువ ఆలోచిస్తుందో, ఎవరి చుట్టూ తిరుగుతుందో, దయచేసి మారు మనసు పొందు. అనవసరంగా దేవుడు ఏది మాట్లాడించడు. అది నీకైనా నాకైనా ఎవ్వరికైనా. ఇక్కడ సేవకుడు విశ్వాసన్న భేదం లేదు. సేవకుల హృదయం పరిచర్య వైపు తిరుగుతూ ఉంటుంది, విశ్వాసుల హృదయం ఏమో సేవకుల వైపు తిరుగుతూ ఉంటుంది. ఇది రాంగే. సేవకుడి హృదయం, విశ్వాసుల హృదయం ఫస్ట్ దేవుని వైపు తిరగాలి. క్లియర్గా చెప్తున్నా ప్రతి పాయింట్ని. ఇవన్నీ పక్కన పెడితే, శరీరాలను ఆధారము చేసుకోవడం అనేది పక్కన పెడితే, ధనమును ఆధారము చేసుకొనుట. ఇక వారి హృదయం అంతా కూడా డబ్బు 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 డబ్బు. దేవుడు అన్నాడు, మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. మీరు ఉంటే నాకన్నా దాసులు గండి, లేకపోతే ఆ డబ్బు కన్నా దాసులు గండి. ప్రవ్వా నీకు దాసులమైతే ఏం వచ్చింది ఆయన? డబ్బుకు దాసులమైతే పైసామే పరమాత్మ హాయ్. కావాల్సిందని డబ్బు ఇచ్చింది, కానీ నువ్వేమిస్తావు నాయన? ఏది కావాలన్నా నీకు ప్రార్థన చేయాలి, అడుక్కోవాలి, మొత్తుకోవాలి. ఎప్పుడో నీకు బుద్ధి పెట్టినప్పుడు అట్ట ఇస్తావు. అదే పైసలు ఉన్నాయనుకో, అసలు ఎంత బాగుంటుంది దేవా అని కొంతమంది హృదయాలు పైసలు చుట్టే ఉంటాయి, డబ్బు చుట్టే ఉంటాయి. ఒక మాట చెప్తాను, రూపాయి డబ్బులు నీ దగ్గర లేకపోయినా, బ్రదర్ స్తోత్రం చెప్పండి. అందరూ 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఇంకోసారి చెప్పాలి గట్టిగా. రూపాయి డబ్బులు నీ దగ్గర లేకపోయినా, నువ్వు దేవుణ్ణి నీ యొద్ద కలిగి ఉంటే, విస్తారమైన డబ్బున్న వాడి దగ్గర లేని మనశ్శాంతి, సంతోషం, సమాధానం, ఆదరణ, ధైర్యం నీ దగ్గర ఉంటాయి. నిన్న మొదలు పెట్టాను కానీ పూర్తి చేయడానికి టైం దొరకలా. అసలు దేవుణ్ణి హత్తుకుంటే ఏమేమి వనగూరుతాయి, మనకి ఏమేమి అబ్బుతాయి అనేది మొదలుపెట్టి చెప్పాను, కానీ అది పెద్ద అంశము, కుదరలా నిన్న చెప్పడానికి అక్కడ. అందుకే దాన్ని తేలగొట్టేసి సింపుల్గా ముగించేశాను. లోకంలో చాలా మందికి విస్తారమైనటువంటి డబ్బు ఉంది, కానీ మనశ్శాంతి లేదు, సంతోషం లేదు, ఆదరణ లేదు, ఆనందం లేదు, ధైర్యం లేదు, భయం గుప్పెట్లో బతుకుతున్నారు. కానీ విస్తారమైన డబ్బు లేకపోయినా
దేవుని బిడ్డల దగ్గర సంతోషం ఉంది, సమాధానం ఉంది, ఆదరణ ఉంది, ధైర్యం ఉంది. ఎందుకుంది అంటే వారి దగ్గర దేవుడు ఉన్నాడు. మరి లోకంలో డబ్బును ప్రేమించి డబ్బు కోసం వెంపర్లాడి డబ్బును కుప్పేసుకుని డబ్బునే వెతికినటువంటి వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కానీ దేవుడు లేడు. కాబట్టి డబ్బుతో వాళ్ళు అన్ని సమకూర్చుకున్నారు కానీ వాళ్ళు వెతికిన ఆనందం, సంతోషం, సమాధానం, నెమ్మది, ప్రశాంతత, ధైర్యం అనేది వాళ్ళకి దక్కల. అందుకే పేరు గాంచినటువంటి, ప్రఖ్యాతి గాంచినటువంటి వ్యక్తులు సైతం ఉర్లేసుకొని తెచ్చారు, ఆత్మహత్యలు చేసుకొని తెచ్చారు. కావాలంటే మీరు బాగా ధనవంతులు ఎంక్వైరీ చేసి చూడండి. కుప్పలు కుప్పలు పైసలు ఉన్నాయిగా, బాగున్నావా అని అడగండి. సాయంత్రానికి మంది వేసుకొని పండుకోవాలి వాడు. లేకపోతే నిద్ర రాదు, లేకపోతే నిద్ర మాత్రాన మింగాల. అది కూడా పనిగాక చచ్చిపోతున్నారు. నేను చెప్పేది కొత్త విషయమా? ఆల్రెడీ మీరు ఎదిగినాయనా? సినిమా యాక్టర్ల దగ్గర నుంచి, రాజకీయవేత్తల దగ్గర నుంచి, పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి, మిలియనీర్స్ దగ్గర నుంచి ప్రాణాలు నిలువున ఉసరుసర తీసుకున్నారు. ఎందుకు? బ్రతకలేకపోయారు. ఎందుకు? అన్నీ ఉన్నాయి కదా, పైసలు ఉన్నాయి కదా, డబ్బు, విస్తారం, పేరు, గుర్తింపు, పదవి అన్నీ ఉన్నాయిగా. ఎందుకు తెచ్చారు? అన్నున్న మనశ్శాంతి లేదు, సంతోషం లేదు, ప్రశాంతత లేదు, ఆదరణ లేదు, ధైర్యం లేదు, నిరాశ, నిస్పృహ. ఎందుకంటే వాడు వెతికి తపన పడ్డవన్నీ డబ్బులో ఉన్నాయి అనుకున్నాడు. తీరా డబ్బు వచ్చి కుప్పబడ్డ తర్వాత అవి లేవు. అవి ఎందులో ఉన్నాయి? సమస్తం మానవుడు వెతికే అన్నీ ఎందులో ఉన్నాయి? దేవుని దగ్గర ఉన్నాయి. కానీ దేవుణ్ణి కలిగి లేనివాడు సిరిని ఎంత కలిగి ఉన్నప్పటికీ వాడు భూమి మీద నెమ్మది పొందలేడు. కానీ దేవుడు ఒక్కడిని తన దగ్గర కలిగి ఉన్నవాడికి ఏమేం ప్రయోజనాలో తెలుసా? మొట్టమొదటిది, దేవుడు ఉన్నవాడికి కృప దొరుకుతుంది. దేవుడు ఉన్నవానికి కృప దొరుకుతుంది కనుక వానికి ఏది ఉన్నా లేకపోయినా ఫస్ట్ దేవుణ్ణి బట్టి ధైర్యం ఉంటుంది. దేవుణ్ణి బట్టి ధైర్యం ఉంటుంది తమ్ముడు. అప్పులోడు వచ్చి తంతాడని అనే భయం కూడా ఉండదు. తంతే తన్నని నా దేవుడు చూసుకుంటాడు, తిడితే తిట్టని నా దేవుడు చూసుకుంటాడు, సామాన్లు బయట ఇస్తే వెయ్యని నా దేవుడు చూసుకుంటాడు. ఏం చూసుకుంటాడు? రెండు చేస్తాడు. ఒకటి వాడు నోరన్నా మోస్తాడు, లేకపోతే వాడికి ఇవ్వడానికి డబ్బులు అన్న ఇస్తాడు. నాకు నా దేవుడు ఉన్నాడు, నాకు ఆ ధైర్యం, నేను ఆయన్ని ఎరుగుదును. కానీ ధనవంతుల దగ్గర డబ్బు ఉంది కానీ ధైర్యం లేదు. చిన్న బలహీనత వస్తే భయపడిపోతారు, హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే ఏమో లోపల ఏ అవయవం చెడిపోయిందో, ఉంటానో పోతానో ఏం జరుగుతుందో ఏదో మొత్తాన్ని లోపల తేడా పడుతుంది. తడవకి టెస్టులు, దగ్గితే టెస్టు, తుమ్మితే టెస్టు, దోమ గుడితే టెస్టు, చీమ గుడితే టెస్టు. ఎప్పుడన్నా చూడు తడవకి వారానికి 2 సార్లు ఆసుపత్రికి వేస్తూ ఉంటారు. భయం, చచ్చిపోతామేమో, ఎన్ని పోతాయేమో. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కానీ దేవుణ్ణి కలిగి ఉన్నోడికి ఆ భయం లేదు. ఎందుకు? నాకేమైంది, నా ప్రభు ఉన్నాడు, ఆయన చిత్తం లేకుండా నాకేం కాదు. ఒకవేళ ఆయన చిత్తమే తీసుకుంటే తీసుకొని, బ్రతుకుట క్రీస్తే చావైన మేలే, బ్రతుకుట క్రీస్తే చావైన మేలే అని పాడుకుంటాడు. అప్పులు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, నిందలు, అవమానాలు ఎన్నొచ్చినా సరే దేవునికి తెలియకుండా ఇవి రాలేదు గనక, ఈ వచ్చినవన్నీ ఏదో ఒక టైంలో నా మేలుకేం మారతాయని ఎరిగిన వాడు గనక ఎదురవుతున్న ప్రతి పరిస్థితి విషయంలో నీకే స్తోత్రం ప్రభువా అని ధైర్యంగా సాగిపోతాడు. అంతేగాని భయం గుప్పెట్లో బతకడు. ఎందుకంటే తనను ధైర్యపరిచే నమ్మకమైన విశ్వాస్యత కలిగిన దేవుడు తనకు తోడై ఉన్నాడని తనకు తెలుసు. కాబట్టి దృఢమైనటువంటి ధైర్యం కలిగి ఉంటాడు. మొదటిది. రెండవది, సంతోషం ఉంటుంది. ప్రతిదానికి ఏది పొందుకున్నా సరే సంతోషంగా దేవుణ్ణి స్తుతించుకుంటాడు. ఓ మంచి వస్త్రం తొడుక్కున్నాడు అనుకో, ప్రభా ఒకప్పుడు పాతయి తొడుక్కున్న నా బ్రతుకు ఇది ఇచ్చినందుకు నీకు స్తోత్రం అని ఆ వస్త్రాన్ని బట్టి సంతోషిస్తాడు, ఆనందంగా అనుభవించగలుగుతాడు. కొద్దిపాటి వస్త్రమైనా సరే, కొద్దిపాటి విలువ గల వస్త్రం దొరికినా సరే దాన్ని బట్టి కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. కొద్దిపాటి మంచి ఆహారం దొరికినా సరే స్తోత్రం చెప్పుకుంటాడు. దేన్ని బట్టి కూడా సంతోషిస్తూ ఉంటాడు. కానీ వాడికి అన్నున్నా సరే సంతోషం ఉండదు. మంచి కాస్ట్లీ డ్రెస్ వేసుకుంటాడు, వేసుకొని పార్టీకి పోతాడు. వీడికంటే కాస్ట్ ఇంకొకటి కనపడతాడు. ఛీ అని అక్కడ మనశాంతి పోగొట్టుకుంటాడు. ఎవడు? సౌండ్. స్తోత్రం. ఎవరు? సౌండ్ బాబు, సౌండ్. మంచి మంచి నగలు వేసుకొని పోయిద్ది అనుకో, ఈ పార్టీకి పోయినప్పుడు అక్కడ ఏమికంటే మించిన వాళ్ళు కనపడతారు. ఏం గోల్డ్ వేసుకుంటే ప్లాటినం వేసుకున్నామని తిరుగుతుంటుంది ఆడ.
స్తోత్రం. ఏమో పగడాలు ముత్యాలు వేసుకుంటే అక్కడ వజ్రాలు వేసుకున్నాం కనపడుతుంటుంది. నా బతుకు పాడుగా అనుకుని మళ్ళీ నేను కూడా వజ్రాలు చేయించుకోవాలి. మళ్ళీ మైండ్ అడిపోయింది. ఇక పార్టీ లేదు, పాడు లేదు. ఇక మైండ్ అంతా ఆమె ఇడిపోతుంటే అటు చూడటం జరిపోయింది. గోల్డ్ కంటే ఖరీదు కదా ప్లాటినం. స్తోత్రం. పెద్ద చెప్పండి. కానీ దేవుణ్ణి ఎరిగిన వాళ్ళకి మైండ్ ఎట్టుంటుందో తెలుసా? దేవుణ్ణి ఎరిగిన వాళ్ళకి చెప్పులు లేని వాడికి చెప్పులు ఇచ్చాడు అనుకో దేవుడు, ఆ చెప్పులను బట్టి స్తోత్రం. ప్రభువా ఈ ఎంత ఖరీదు చెప్పులు? జత 40,000, 30,000, 50,000, 5,000, 10,000 అన్నది చూడ్డు. ఏదో ఒకటి జత చెప్పులు ఉన్నాయి తండ్రి. ఈ కొత్త చెప్పులు ఇచ్చినందుకు నీకు స్తోత్రం అయ్యా. ఎవరికి వెళ్ళి చూస్తాడో తెలుసా? కనీసం ఈ చెప్పులు కూడా లేకుండా ఎండలో కాళ్ళు అలా కాలుకుంటా తిరుగుతున్న వాళ్ళతో పోల్చుకుంటే నాకు బెటర్ కదా తండ్రి, ఏ ఒకటి చెప్పులు ఇచ్చావు, నీ కృప కదా తండ్రి, నీకు స్తోత్రం అని ఎటు పోల్చుకుంటాడో తెలుసా? దేవుని బిడ్డ. దేవుడు మాట్లాడతాడు వాడితో. ప్రభా నాకేంది ప్రభా 5,000 రూపాయల బూట్లు ఇచ్చావు నాయన, అది వాడు చూడు 40,000 రూపాయలు బూట్లు వేసుకున్నాడు ప్రభా అని వీడు అనడు. అయ్యా నాకు 5,000 రూపాయలు ఖరీదైన బూట్లు ఇచ్చావు, నిజంగా నీ కృప కదా ప్రభా. 50 రూపాయల చెప్పులు గతి లేని బతుకున్నది, ఈరోజు ఇలాంటి బూట్లు నాకు ఇచ్చావుంటే నీ కృప. అసలు ఈ బూట్లు ఎంత అన్నది కాదు ప్రభా, అసలు చెప్పులే లేనోడిని చూసుకుంటే నేను బెటర్ కదా తండ్రి. 5,000 కాదు నాయన, 500 బూట్లైనా నీకు స్తోత్రం ప్రభా. ఇతడు ఎటు చూసేటట్టు చేస్తాడు దేవుడు. వానికంటే హీన స్థితిలో ఉన్నవాడిని బట్టి తనను చూసుకొని నేను బెటర్ కదా, ఎట్లా చూసి ఉన్నదానిలో ఆనందించాలో దేవుడు వీనికి జ్ఞానం ఇస్తాడు. ఎట్లా చూసి ఏడవాలో డబ్బు వాడికి తెలివిచ్చింది. ఎట్లా చూసి ఏడవాలో ఏమైనా అర్థమైందో లేదో మరి. అక్కాయ్ ఏం చేతనా? స్తోత్రం చెప్పండి అందరూ. ధనవంతుడేమో వాడికంటే మించినోడు చూసి గుల్లవుతుంటాడు. వాడు ఎంత ఖరీదు చేసుకున్నా వాడికి మనశ్శాంతి ఉంటుంది, ఎందుకంటే వాడి మైండ్ అట్టనే పోతుంటుంది. కానీ దేవుని బిడ్డ ఉండి దేవుణ్ణి కలిగి ఉన్నోడికి ఎలా ఆలోచించాలో దేవుడే జ్ఞానం ఇస్తాడు. ఎలా ఆలోచించి కలిగిన దానిలో తృప్తి చెందాలో దేవుడే కృపనిస్తాడు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు కదా వీడికి. మొట్టమొదటిది దేవుని బట్టి భరోసాతో ధైర్యముగా ఉంటాడు. రెండవది దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి తను కలిగి ఉన్న కొంచెంలో కూడా చాలా తృప్తిగా సంతోషంగా బతుకుతాడు. బిర్యానీ లేదు, పచ్చడే ఉంది ఆ రోజు ఇంట్లో. దేవుడు వానికి ఇచ్చే జ్ఞానం ఎలా ఉంటుందో తెలుసా? తండ్రి ఈ పచ్చడి కూడా లేక పాపం కొంతమంది అల్లాడిపోతున్నారు, నాకు ఈ పచ్చడైనా ఇచ్చావు, నీకు స్తోత్రం అని మైండ్ అటుపోయింది. దాన్ని బట్టి కృతజ్ఞతలు చెప్పి తింటాడు. తృప్తిగా తిని అనుకుంటా వస్తాడు హాయిగా బయటికి. కానీ వాడు బిర్యానీ తిన్నా వాడికి ప్రశాంతత ఉండదు. కానీ వీడు పచ్చడి తిన్నా సరే అసలు అన్నమే లేనివాడిని గుర్తు చేసుకొని తిని ఉన్న దానిలో తృప్తి చెందుతాడు. వాడేమో బిర్యానీ తిన్నా కూడా వానికంటే బెటర్గా ఇంకొకటి తింటున్నాడే అని వాడిని చూసి ఏడుచుకుంటా తింటాడు. ఎంత తేడా ఉందో చూడండి. ఇప్పుడు ఇక చూడండి, దేవుడు తన యొద్ద కలిగి ఉన్న వానికి దేవుడు తన దగ్గర ఉన్నవన్నీ ఇస్తాడు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. మూడవది దేవుడు తన యొద్ద కలిగి ఉన్నవాడిని. దేవుణ్ణి ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి మూడవ విషయం ఏంటో తెలుసా? మొట్టమొదటిది ఏం చెప్పాను? ధైర్యము. రెండవది సంతోషము. మూడవది ప్రశాంతత. ఏం దడ ఆయాసం ఉండదు. అరే వాడు పోయాడు మించిపోయాడు, అరే ఈడిపోయాడు మించిపోయాడు అనే అనేది ఉండదు. పెను తుఫానులో నాదు ప్రశాంతత, నా వేదనలో దివ్యాదరణ. పెను తుఫానులో నాదు ప్రశాంతత, నా వేదనలో దివ్యాదరణ. అబ్బా ఎంత హాయిగా ఉంటాడో.